మార్కాపురం జిల్లా పామూరులో మానవత్వాన్ని చాటే మహోన్నత కార్యక్రమం జరిగింది. రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో పీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యువత భారీగా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 70 మంది రక్తదాతలు పాల్గొని ప్రాణదానానికి చేయూతనిచ్చారు. రక్తదానానికి ముందు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా శిబిరంలో పాల్గొన్న వారందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పించారు. సమాజ సేవే లక్ష్యంగా పీఎంఆర్ యువసేన చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు ప్రముఖులు అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు మోషి. నేను పిఎంఆర్ యువసేన అధ్యక్షుడిని. ఈరోజు మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, అన్నదానం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఆ కార్యక్రమాలకి మా పిఎంఆర్ యువసేన తరఫున ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 65 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. వారందరికీ మా పిఎంఆర్ యువసేన తరఫున ధన్యవాదాలు. ఇంకా రాబోయే రోజుల్లో మా పిఎంఆర్ యువసేన తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అన్నదాన సేవా కార్యక్రమం ప్రతి శనివారము పోలీస్ స్టేషన్ ఆవరణంలో 32వ నెక్స్ట్ వీక్ 32వ అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. అలానే మెడికల్ క్యాంపులు వచ్చేసి 36వ మెడికల్ క్యాంపు 7వ తారీఖు జరగబోతుంది. ఆంధ్ర విద్యార్థి సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుని. ఏదైతే ఈరోజు పామూరు మండలంలో పిఎంఆర్ యువసేన తరఫున మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇన్వైట్ చేసినటువంటి మోషాన్న కావచ్చు, మిగతా పిఎంఆర్ యువసేన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా పిఎంఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడిపే ఈ యొక్క పిఎంఆర్ యువసేన ఏదైతే ఉందో, నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉంటామని చెప్పి వీళ్ళు ముందుకు రావడం జరిగింది. ఏదైతే మేము అన్నదాన కార్యక్రమాలు చేయడం, మెడికల్ క్యాంపులు పెట్టడమే కాదు, మా వంతుగా మా సహకారం మేము అందిస్తాం, ప్రజలకు సేవ చేయడమే మా సంకల్పం, ప్రజల ఆరోగ్యమే మా ఆదరణ అని చెప్పేసి ఈ పిఎంఆర్ యువసేన స్థాపించడం జరిగింది. ఈ రోజు ఏదైతే మోషాబాయ్ చెప్పినట్టుగా మేము రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు పిఎంఆర్ యువసేన తరఫున చేస్తామని చెప్పారు. అదే విధంగా విద్యార్థుల కోసం ఏదైతే చేస్తారో విద్యార్థుల సపోర్ట్ మీకు ఎన్నడూ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడికి విచ్చేసిన ప్రతి మిత్రులకు మరియు విలేకరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.